సంబరం, పిల్లలకి సంబరం, అందులో ఉండాలి రుచికరమైన భోజనం, దానికి చూడాలి మమ్మీస్ కిచెన్ అందరం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ పిల్లల పార్టీ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం స్పగటీ మిస్చెఫ్ మఫిన్స్. పేరు కొత్తగా ఉంది కదా, టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అయితే ఫస్ట్ పదార్థాలన్నీ చూసేద్దాం. ముందుగా స్పగటీ మిస్చీఫ్ మఫిన్స్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాను. నీళ్లు కొంచెం వేడవుతున్నాయి కదా, కొంచెం బాయిల్ అయిన తర్వాత మన స్పగటీని అందులో వేసుకోవాలి. అయితే ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఆలివ్ ఆయిల్. ఇప్పుడు మనం ఇక్కడ టమాటో సాస్ చేసుకోబోతున్నాం. కొంచెం ప్యాన్ వేడైన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్, వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత ఆనియన్, ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు సన్నగా తరుకున్నాను కానీ ఇన్ని కాకుండా కొంచెం ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా వేగిన తర్వాత ఇందులో ఈ సాస్కి సరిపడా ఉప్పు, కొంచెం ఉప్పు, ఇందులో మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తున్నా. తరువాత బేజిల్, ఇవి కూడా డ్రై హర్బ్స్ చేయండి, పేరు బేజిల్. కొంచెం లైట్గా ఆ అరోమా బయటికి వచ్చిన తర్వాత అప్పుడు మనం టమాటోస్ వేస్తాం, అలాగే టమాటో ప్యూరీ కూడా వేద్దాం. ఇక్కడ చూడండి నీళ్లు చక్కగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మన స్పగటీ వేద్దాం. ఇలా సైడ్కి పెట్టామనుకోండి, ఉడికిన తర్వాత వాటికి అవే కింద సాఫ్ట్గా అయిపోయి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇలా పైన పెడితే సరిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ వేగిపోయాయి కదా అన్ని డ్రై హర్బ్స్ చక్కగా. ఇందులో టమాటాలలో గింజలు తీసేసి ఉట్టి టమాటాని సన్నగా కట్ చేసి పెట్టుకున్న అవి ఇందులో వేసేది. సో టమాటాలు కూడా కొంచెం మంచిగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మిరియాల పొడి, ఇప్పుడు వేసేసిన తర్వాత టమాటో ప్యూరీ వేద్దాం. కొంచెం ఒక్క బాయిల్ వచ్చిందంటే మన టమాటో సాస్ రెడీ అయిపోయినట్టే. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందండి, నిజంగా చాలా బాగుంది. టమాటో సాస్ ఎప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది కదా. సో టమాటో సాస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకొక సాస్ చేసుకోవాలి, అదేంటంటే వైట్ సాస్. వైట్ సాస్కి మనకు కావాల్సింది ముందుగా వెన్న కదా, కొంచెం వెన్న కరిగిన తర్వాత ఇందులో మైదా పిండి వేసి చక్కగా వేయించుకోవాలి. వెన్న కొంచెం కరిగింది కదా, ఇప్పుడు ఇందులో ఈ మైదా పిండి వేసేస్తున్నాం. మైదా పిండి వేసేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇందులో మైదా పిండి వేసిన తర్వాత చక్కగా వైట్ కలర్ వచ్చింది కదా, అంటే మైదా పిండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద నుండి తీసి ఇలా పక్కన పెట్టుకొని ఇందులో పాలు వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత కొంచెం ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఉండలుగా అయిపోతుంది. థిక్గా సాస్ చేసుకోవాలి. మొత్తం ఒక దగ్గరికి తెచ్చుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మైదా పిండి చక్కగా వేగింది అనుకోండి, ఇలా ఉండలు లేకుండా వస్తుంది. చూడండి, ఇలా కలుపుతుంటే ఉండలన్నీ పోతున్నాయి కదా. ఇలా థిక్ సాస్ చేసుకున్న తర్వాత ఇందులో మనం డ్రై హర్బ్స్ వేస్తున్నాం. అవి రోజ్మెరీ డ్రై హర్బ్స్ వేసి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పొయ్యి మీద పెడదాం. చూడండి, అసలు ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. దీంట్లో చీజ్, ఇది ప్రాసెస్ చీజ్, దీన్ని సన్నగా ఉన్న గ్రేటర్తోని గ్రేట్ చేసుకుందాం. సో మిగతాది పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే మనం మఫిన్స్ పైన వేయాలి. సో ఇప్పుడు గ్రేట్ చేసిన చీజ్ని ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేసి చీజ్
వైట్ సాస్లో వేసి ఒకసారి కలుపుకున్నాం అనుకోండి, చీజ్ వేయగానే చక్కగా కరిగిపోతుంది. చూడండి మొత్తం సాస్ అంతా ఒక్క దగ్గరకు వచ్చేసింది కదా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. థిక్ వైట్ సాస్ అలాగే అక్కడ టమాటో సాస్ రెండు రెడీ అయిపోయాయి కదా. స్పాగెటీస్ కూడా అన్ని లోపలికి వెళ్ళిపోయాయి చూడండి. కానీ పాస్తాలో ఎన్నో రకాలు ఉన్నాయండి, కొన్ని వందల రకాలు ఉన్నాయి. అయితే ఈ స్పాగెటీస్ మటుకి చాలా చాలా ఫేమస్, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. కానీ ఇవి ఉడకడానికి నార్మల్ పాస్తా అయితే కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతాయి, కానీ స్పాగెటీస్ ఉడకడానికి మనకి చాలా టైం పడుతుంది, 8 నుండి 10 నిమిషాలు పడుతుంది. చూడండి ఇక్కడ మన స్పాగెటీస్ ఉడికిపోయాయి. ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు వేసిన తర్వాత కొంచెం మెల్లిగా అంతా ఒక సైడ్ తీసుకొని మెల్లిగా వీటిని ఇలా సైడ్కి వేసుకుందాం. మనం చేసి పెట్టిన వైట్ సాస్ ఉంది కదా, వైట్ సాస్ పక్కన సైడ్కి ప్యాన్లో సైడ్కి వేసుకుందాం. అలాగే మిగిలినవి కూడా తీసేద్దాం. ఇలా మిగిలినవన్నీ తీసుకొని ఈ ప్యాన్లో వేసేద్దాం. వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసిన తర్వాత ఒకసారి లైట్గా కలుపుకుంటే అవి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. మన స్పాగెటీస్ వేడిగా ఉన్నాయి కదా, ఇంకా కొంచెం వాటర్ కూడా ఉంటాయి. ఇప్పుడే బాయిల్ చేసి తీసాం కాబట్టి ఆ వాటర్కి మళ్ళీ వేడిదనానికి ఇందులో ఉన్న చీజ్ అంతా కరిగిపోతుంది. చూడండి ఎంత చక్కగా కరిగిందో, కొంచెం లిక్విడ్గా కూడా అయింది కదా. ఇప్పుడు ఈ స్పాగెటీస్ అంతా కలిపేసి ఇక్కడ వైట్ సాస్తో చేసి పెట్టుకున్న స్పాగెటీస్ అలాగే టమాటో సాస్ కూడా రెండు ఇలా ఒక దగ్గర పక్కన పెట్టేసుకొని, మనం మఫిన్స్ చేస్తున్నాం కదా అందుకని సిలికాన్ మఫిన్స్ ఇలా మఫిన్ మౌల్స్ పెట్టుకున్న తర్వాత వైట్ సాస్లో కలుపుకున్న స్పాగెటీస్ ఉన్నాయి కదా, ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా మఫిన్ మౌల్స్లో సెట్ చేసుకుందాం. తర్వాత రెడ్ కలర్ దాంట్లో ఎక్కువగా వేయకండి, ఎందుకంటే పైన మనం టమాటో సాస్ కూడా వేస్తున్నాం కాబట్టి. కొంచెం చూడండి మళ్ళీ వేడి తగ్గిపోయింది, చీజ్ కరిగిపోతుంది కదా. ఇప్పుడు మిగిలింది కూడా ఈ సాస్ వేడివేడిదే వేసుకోవాలని ఏం లేదండి. మఫిన్ మౌల్స్లలో చల్లగా అయినా కూడా పర్వాలేదు, కానీ మనకి వేసుకోవడానికి ఇలా కష్టమవుతుందని వేడివేడిదే వేయమని చెప్తున్నాను నేను. వైట్ సాస్లో కలిపి పెట్టుకున్న స్పాగెటీస్ అన్ని కరెక్ట్గా మనం మౌల్స్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ముందుగానే చేసి పెట్టుకున్న టమాటో సాస్ని ఇలా మొత్తం ఒక దగ్గర కనుక్కొని పైన లేయర్ లాగా వేసుకోవాలి. కిందేమో వైట్ కలర్, పైనేమో మంచి రెడ్ కలర్ సాస్. ఇదేం కారం ఉండదండి, అసలు మనం ఏం కారం వేయలేదు కదా. పైగా టమాటో ప్యూరే వేసాం కాబట్టి తీయగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన చీజ్ తీసుకొని ఓన్లీ పైన మటుకి ఒక లేయర్ వచ్చేలాగా గ్రేట్ చేసుకుందాం. ఇలా చీజ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ట్రే తీసుకొని అవెన్లో 200 డిగ్రీ సెల్సియస్ 3 to 4 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుందండి. ఇలా తీస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, మెత్తగా ఇలా దగ్గరికి వంగిపోతాయి. అందుకే ఇలా ఒక్కొక్కటి ట్రేలో పెట్టుకుందాం. ఇలా ట్రేలో మధ్య మధ్యలో చీజ్ పడకుండా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఓవెన్లో పెట్టామనుకోండి మొత్తం బర్న్ అయిపోతుంది కాబట్టి. సో నీట్గా ఉండేలాగా చూసుకోండి. అన్ని మఫిన్ మౌల్స్ అన్ని ఫిల్ చేసాం కదా, నేను దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసి వస్తాను 3 నుండి 4 నిమిషాలు. ఓవెన్లో పెట్టుకొని వచ్చేసాను, కానీ చాలా వేడిగా ఉంటాయండి. ఓవెన్లో నుండి తీసిన తర్వాత అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ మనం వెయిట్ చేయాలి ఇవి బయటికి తీయడానికి. సో ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి కదా, ఒక 5 నిమిషాలు ఆగుదామండి. కొంచెం చల్లగా అయిన తర్వాత తీసి ఎలా సర్వ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చల్లగా అయిపోయాయి, ఒక 5-10 మినిట్స్ అయింది, కానీ స్టిల్ ఇంకా లోపల వేడిగా ఉన్నాయి. కానీ నేను మీకు చూపించాలి కాబట్టి ఇలా ఉన్న మఫిన్ని చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, బట్ స్టిల్ ఇంకా లోపల సాఫ్ట్గా ఉన్నాయి. మొత్తం చల్లగా అయిపోయాక మన స్పాగెటీ మిస్చీఫ్ మఫిన్స్ కొంచెం గట్టిగా అవుతాయి. ఆ చీజ్ అంతా గట్టిగా పట్టుకున్న తర్వాత ఇంకా సూపర్గా ఉంటాయండి. సో ఇలాగే ఇదైతే ఇంకా చాలా చాలా సాఫ్ట్గా ఉంది.
సాఫ్ట్గా ఉందండి. చూడండి కొంచెం మెత్తగా ఉంది కదా. కింద చీజ్ అయితే గట్టిగా అయింది, పైన మటుకి సాఫ్ట్ గా ఉంది. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత పెట్టుకుంటే మటుకి సూపర్ గా వస్తాయండి. తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మరి చూసారు కదా, ఈ రోజు పిల్లల పార్టీ కోసం మనం చేసిన స్పగటీ మిస్చీఫ్ మఫిన్స్ ఎంత చక్కగా ఉన్నాయో. కలర్ఫుల్ గా, కింద వైట్ గా, మధ్యలో రెడ్ కలర్ అండ్ పైన మళ్ళీ చీజ్ తో వైట్ కలర్. యమ్మీగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. స్పగటీ మిస్చీఫ్ మఫిన్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక గిన్నెలో నీరు మరగబెట్టుకొని అందులో స్పెగటీని ఉడకబెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, బెజిల్స్, టమాటో ముక్కలు, టమాటో ప్యూరే వేసి టమాటో సాస్ తయారు చేసుకోవాలి. తరువాత మరొక పాన్ లో బటర్ వేసి వేడి అయ్యాక మైదా పిండి వేసి వేయించుకొని అందులో పాలు పోసి కలుపుకున్న తరువాత రోజ్మెరీ, గ్రేట్ చేసిన చీజ్ వేసి వైట్ సాస్ థిక్ గా తయారు చేసుకోవాలి. దీనిలో ఉడకబెట్టిన స్పెగటీస్ ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సిలికాన్ మఫిన్స్ మౌల్డ్ తీసుకొని మొదట వైట్ సాస్ కలుపుకున్న స్పెగటీ, తరువాత టమాటో సాస్ వేసి పైనుండి చీజ్ ని వేసుకొని ఓవెన్ లో 3 నుండి 4 నిమిషాలు 200 డిగ్రీ సెల్సియస్ పెట్టుకుంటే స్పగటీ మిస్చీఫ్ మఫిన్స్ రెడీ. రేపటి మన సెగ్మెంట్ బామ్మ గారాబంలో పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు బాయ్.